చేసుకునే ముందు నొప్పి నిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదు నొప్పి. ఇంతకు ముందు ప్రార్థన చేసుకుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు. దేవునికే మహిమకరంగా, దేవునికే మహిమకరంగా పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు. ఆస్తి లేదా? ఆస్తికర్తగా మారాలి నువ్వు. ఆమేన్. దేవుని బిడ్డగా మారిన మారే క్షణం నీకున్న యోగ్యతలు ఏంటో నువ్వు గమనించుకోవాలి. నీకున్న అర్హతలు ఏంటో నువ్వు చూసుకోవాలి. నువ్వు వట్టి చేతులతో వెళ్ళడము దేవుని ఉద్దేశం కాదు. నువ్వు వట్టి చేతులతో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు వట్టి చేతులతో నేను దేవుని బిడ్డనని లోకములో కనబడడం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. వట్టి చేతులతో ఈ లోకంలో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. నీకు రావలసిన సంపదని అది ఎక్కడుందో దేవుడికి తెలుసు. అది రాకుండా ఉంచితే ఆ దొంగని దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. ఆ దొంగని, నీకు దేవుడు దాచి ఉంచిన సంపదను నీకు రానియకుండా ఎవడైనా ఆటంకపరుస్తుంటే, ఆ ఆశీర్వాదాన్ని రాకుండా ఆటంకపరుస్తుంటే దేవుడు ఆ దొంగని గద్దిస్తాడు. హల్లెలూయా. ఊరుకున్నాడు ఆయన. నీ పక్షంగా గద్దించి అది నీ సొంతం అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు తన మామ లాబానుతో అంటాడు కదా, చక్కటి మాట అంటాడు. యాకోబు తన భార్యలతోనూ బిడ్డలతోనూ తనకున్న సంపదతోనూ లాబాను మామని విడిచి ఆయనకి చెప్పకుండా బయలుదేరి వచ్చేస్తాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు దేవుడి మాట తీసుకు ఆయన చెప్పకుండా బయలుదేరి వస్తాడు. లాబాను చాలా కోపంగా యాకోబుని వెంబడిస్తాడు. ఎంత కోపంగా వెంబడిస్తాడంటే వీలైతే యాకోబుని నాశనం చేద్దామని అంత కోపం అతని మాటల్లోనే వ్యక్తమవుతుంది. అంత కోపంతో బయలుదేరి వస్తాడు. ఇక మరుసటి రోజు లాబాను యాకోబుని కలుసుకునబోతున్నాడు అనే సమయంలో దేవుడు లాబానికి వచ్చి వార్నింగ్ ఇస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త, నీవెవరి దగ్గరికి వెళ్తున్నావు? నా బిడ్డ దగ్గరికి వెళ్తున్నావు. మంచిగాని చెడుగాని మాట్లాడద్దు. నువ్వు మంచి అనుకుని కూడా చెడుగా మాట్లాడుతావేమో. అతనికి ఇంత హాని జరిగిన యాకోబు పక్షంగా నేనున్నాను. హల్లెలూయా. నా బిడ్డ పక్షంగా నేనున్నాను. నేను ఊరుకోను, నేను ఇడిచిపెట్టను. జాగ్రత్త. వార్నింగ్ ఇస్తాడు. యాకోబు అంటాడా? మరి లాబాను ఆ మాట అన్నప్పుడు యాకోబు లాబాను అంటాడు కదా. హల్లెలూయా. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని యెడల నిశ్చయముగా
నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసియుందువు. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడైయున్న నీడలా నీవు నన్ను వట్టి చేతులతో పంపాలని నీవు అనుకుని ఉన్నావు. కానీ దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పాను. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే నీవు నన్ను వట్టి చేతులతో పంపాలని పన్నాగము పన్నినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే నేను అమితంగా ఆశీర్వదింపబడి విస్తారమైన సంపద కలిగిన వ్యక్తినై నేను బయటికి వస్తున్న. వట్టి చేతులతో కాదు, సమృద్ధి కలిగిన వ్యక్తినై, విస్తారంగా దీవించబడిన వ్యక్తినై నేను బయటికి వస్తున్నా. దీన్ని కారణం అది నా దేవుడి ఉద్దేశం, నేను సమృద్ధి కలిగి ఉండడం. హల్లెలూయా. విస్తారంగా దీవించబడిన నా దేవుని ఉద్దేశం అది. ఇది నాకు అర్హత ఉంది, నాకు యోగ్యత ఉంది, దానికి నాకు ఆ ఆశీర్వాదానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది. కారణం ఈ ఎలిజిబిలిటీ నా దేవుడు నాకు ఇచ్చింది, లోకం ఇచ్చింది కాదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న కోర్టు ఇచ్చినటి కాదు, ఈ లోకంలో ఉన్న పితరులు ఇచ్చినటి కాదు. ఈ ఎలిజిబిలిటీ, నేను సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉండమని ఎలిజిబిలిటీ, నేను విస్తారంగా దీవించబడమనే ఎలిజిబిలిటీ నా దేవుడు నాకు ఇచ్చింది. హల్లెలూయా. కటాక్షము కలిగిపోతే అన్నిటా అందరికి ఎక్కడ పెట్టిన కటాక్షమే. నీ బంధువులకి నీ మీద కటాక్షమే, నీ స్నేహితులకి నీ మీద కటాక్షమే, నీ వ్యాపారులు నీ పార్ట్నర్స్కి నీ మీద కటాక్షమే, నీ ఆఫీస్లో నీ బాసులకి నీ మీద కటాక్షమే, నీ ఇరుగు పొరుకి నీ మీద కటాక్షమే, నువ్వు పొలం పనులు చేస్తుంటే ప్రకృతికి నీ మీద కటాక్షమే, సముద్రంలో చేపలు పడుతుంటే సముద్రానికి నీ మీద కటాక్షమే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదా. మోయలేనంత సమృద్ధితో నువ్వు బయలుదేరాలి. నువ్వు వట్టి చేతులతో కాదు, వట్టి వ్యక్తిగా కాదు, నిరుపేదవుగా కాదు, చేతగాని వ్యక్తిగా కాదు. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన తరువాత, నువ్వు దేవుడి బిడ్డగా మారిన తరువాత దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేళ్ళు శ్రేష్టమైనవి. హల్లెలూయా. అవి శ్రేష్టమైనవి, అవి శ్రేష్టమైనవి. దాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు నీ కోసం దాచి ఉంచినట్టయితే నువ్వు గ్రహించి వాటిని క్లెయిమ్ చేయగలిగిన రోజున అది నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. అది ఎక్కడో ఉంది, అది నీకు కనబడకపోవచ్చు. ఇశ్రాయేలు సమృద్ధి ఎక్కడుంది? వాళ్ళ పక్కనే ఉంది. హల్లెలూయా. దేవుడు వారి కొరకు దాచిన సమృద్ధి వాళ్ళ పక్కనే ఉంది, కానీ అది వాళ్ళకి కనబడడం లేదు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, కానీ అది వాళ్ళ సొంతం కాదు, అవి మావి అని వాళ్ళకి తెలియదు. దేవుడి వాళ్ళ కొరకు దేవుడు దాచిన సమృద్ధి ఎక్కడ ఉందో వారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. సమయం వచ్చినప్పుడు అది ట్రాన్స్ఫర్ అవుతుంది, అటు నుంచి ఇటు. హల్లెలూయా. అది ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుడు అంటున్నాడు కదా, ఎంత చక్కటి మాట అంటాడండి. దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత చక్కటి మాట. హోలీ. హల్లెలూయా. ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. నిజంగా ఆయన చేసిన మేళ్ళు ఆలోచించుకుంటే నేనైతే ఎంత ఆశ్చర్యపోతుంటాను. ఆయన చేసిన మేళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఆయన నమ్ముకున్న తరువాత, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తరువాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను చూచుకోగలిగితే దేవుడు నీ కోసం దాచిన ఈ సంపద ఏ విధంగా నీ జీవితంలోకి ట్రాన్స్ఫర్ అయిందో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆనాటి స్థితికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఎంత ట్రాన్స్ఫర్ చేశాడో ఒక్కసారి నీకు జ్ఞాపకం వస్తుంది. ఇకను అప్పుడు అనుకుంటాం, ఇకను ఎంతో నా దేవుడు నా కొరకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. వట్టి చేతులతో నేనుండను, సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటాను.
100 మందికి, 1000 మందికి, లక్షల మందికి సహాయం చేయగలిగిన, లక్షల మందిని బ్రతికించగలిగిన, సమృద్ధి కలిగిన చేతులు కలిగిన వ్యక్తిగా నేనుంటాను. ఆమేన్, హల్లెలూయా. నా పట్ల నా దేవునికి ఉన్న ఉద్దేశం ఇది. దీనిని నేను క్లెయిమ్ చేసుకున్న రోజున ఈ యొక్క ఆశీర్వాదానికి నేను వారసునవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఏమన్నాడు? నాకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పేరు పెట్టి నన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని నేను ఆయనను తెలిసికొన్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును ఆయన నాకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవాను, నేను సజీవుడైన దేవుడను, నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను అని నీవు గ్రహించగలిగినట్లు, అని నీవు అర్థం చేసుకోగలిగినట్లు, నీ పట్ల నాకున్న శ్రేష్టమైన ఉద్దేశాలు నీవు అర్థము చేసుకోగలిగినట్లు, నీ మీద నాకున్న ప్రేమను నువ్వు అర్థము చేసుకోగలిగినట్లు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో నీకు అర్థము కాగలిగినట్లు అంధకార స్థలములోటి, హల్లెలూయా, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిస్తాను. హల్లెలూయా. అవి నీవేవి, నేను దాచి ఉంచాను అంధకార స్థలములో. ఆమేన్. నేను దాచి ఉంచాను అంధకార స్థలములో, రహస్య స్థలములో, మరుగైన స్థలంలో నీకు. హోలీ ఏంటిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు లేవా నీ దగ్గర? డబ్బులు లేవా? ఎంత కావాలి? ఎంత కావాలి? ఎక్కడుంది నీ డబ్బులు? ఎక్కడుండే? దాచి ఉంచాడు. హల్లెలూయా. మనం పేదవాళ్ళమా? మనం ఎవరం? ఏ రాంబాబు, మనం ఎవరం అంటే మనం ఎవరు? ధనవంతులం. హల్లెలూయా, హల్లెలూయా. నా డబ్బులు ఎక్కడున్నాయి? మన డబ్బులు ఎక్కడున్నాయి? దేవుడు దాచించాడు. అవి నీ సొంతం కాబోతున్నాయి. హల్లెలూయా. అవి నీ సొంతం కాబోతున్నాయి. వదిలేయి, ఇక ఆ ఆలోచనలు వదిలేయి, ఆ నేరో మైండ్ అనే వదిలేయి, క్లెయిమ్ చేయి. ప్రభువా, నా కోసం దాచి ఉంచినట్టు నాకు కావాలి నాయనా. హల్లెలూయా. నువ్వు నా కోసం దాచి ఉంచావని నాకు తెలుసు, అవి నాకు ఇస్తావు. నీ ఆశీర్వాదాలకి నేను యోగ్యుడను. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు పాత్రుడు, అవి నావి. అవి ప్రభువా, నువ్వు నా కోసం దాచి ఉంచిన ఈ ఆశీర్వాదాలను నాకు అనుగ్రహిస్తున్నాం. నీకు వందనాలు. నేను ఇకను వట్టి చేతులతో ఉండను. హల్లెలూయా. డొక్కు సైకిల్ దొక్కుని వెళ్తాను, పక్కనోడు మంచి మోటార్ వెళ్తాను. అట్టాటి మోటార్ వేగం నాకుంటే బాగున్నా. ఈ డొక్కు సైకిల్తో ఇంకెంతకమ్మా పంచర్ అయినట్టుంది దీనికి. అట్టాటి మోటార్ వేగం ఉంటే ఎట బాగున్నా. నా మొహం, నేను నా బతుకులు నాకు మోటార్ వేగం వస్తుందా? యోగం ఒకటి ఉంటుంది, వాహన యోగం అనే చేతిలో ఒకటి ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకడు కారు వేసుకుని వచ్చేవాడు. నేను ఇప్పుడు ఇంట్లో రూమ్లో ఉండేవాడు. వాడు వచ్చేసి కారులో దిగేటప్పుడు అందరూ వాడు సైజు చూస్తున్నాను. వాడు వచ్చేసి, రే వాహన యోగం ఉంటుంది ఆ చేతిలో, అది ఉండేవాడికి వాహనం. కొంతకాలం గడిచింది. వాడు అంబాసిడర్ డొక్కు 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 డొక్కుమని ఇప్పుడు అప్పటికీ వేసుకుని వెళ్తున్నాడు. నాకు అప్పటికే దేవుడు నాకు వాహనాలు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఒకటి కాదు, శ్రేష్టమైనట్టు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇక్కడ రాయరు, ఈ చేతుల్లో ఉండవు, నుదుటి మీద ఉండవు. ఎక్కడుంటే దేవుడు దాచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మోటార్ బైక్. ప్రభువా, నువ్వు నా కొరకు దీన్ని దాచి ఉంచావు. ఆమేన్. నా కొరకు నువ్వు దాచి ఉంచావు.
నీ బిడ్డ అడిగితే నువ్వు నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఇస్తావా ఇవ్వవా? శ్రేష్టమైనది అప్పో చొప్పున చేసి నా బిడ్డ అడిగితే నేను ఇస్తాననే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు. హల్లెలూయా. నీకన్నా ఎన్ని రెట్లు ప్రేమ ఉంది దేవునికి. తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చాడు ఆయన. నువ్వు అడిగితే మరి నీకు ఇంకేమి ఇవ్వడనే వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తన ప్రియ కుమారుణ్ణి నీకు ఇచ్చేశాడే, ఇకను నీకేమి ఇవ్వడా ఆయన? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలగడం నీ చేతుల్లో ఉంది, నీ విశ్వాసంలోనే ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసంలోనే ఉంది నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవడం. దేవుడు ఎలాంటి వాడు గ్రహింపు కలిగి ఉన్నప్పుడే నీ యొక్క జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకోగలవు. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడైన అంధకార స్థలములలో రహస్య స్థలములైన దాచి ఉంచాడు. అవి నావి, అవి నేను వట్టి చేతుల దిక్కును జీవించను, వట్టి చేతుల దిక్కును నేను జీవించను. డొక్కు ఆ సైకిల్ వేసుకుని, డొక్కు మోటార్ బైక్ వేసుకుని నేను జీవించను. ఆమేన్. నా కోసం దాచి ఉంచాడు నా యొక్క దేవుడు. హల్లెలూయా. అనుగ్రహించు నాకన్నాడు. అబద్ధమా? దేవుడు అనుగ్రహించడా? దేవుడు వాక్యాలు చెప్తూ ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడాడా? నన్ను ప్రేమించి వాళ్ళు నేను ఆస్తికర్తలుగా చేస్తారని అబద్ధం ఆడాడా? దేవుడు యాకోబుని మరి కర్రతో వెళ్ళాడు, లాబాను దగ్గరికి ఎట్లా వచ్చాడు? 2 గుంపులై వచ్చాడు. విస్తారమైన సంపదతో దీవించలేదా? ఒట్టి చేతులతో రప్పించాడా యాకోబుని? రప్పించాలి. అదే లాబాను మామా, మై డియర్ అంకుల్, నీ అల్లుడిని వట్టి చేతులతో పంపాలని నువ్వు అనుకున్నావు, కానీ నా దేవుడు నాకు తోడై ఉండబట్టి ఇప్పుడు నేను విస్తారంగా ఆశీర్వదింపబడ్డాను. నువ్వు నాకు హాని చేద్దామని, అపకారం చేద్దామని నువ్వు బయలుదేరి వచ్చావే, నా దేవుడు నిన్ను గద్దించినాడు. అందుకని హల్లెలూయా. అందుకని ఇప్పుడు నువ్వు తోక ముడుచుకుని వెళుతూ ఉన్నా. ఈ సంపద నాది. ఇది ఇంతవరకు అంధకార స్థలములో ఉన్నది, ఇంతవరకు రహస్య స్థలములో ఉన్నది, మరుగై ఉన్నది. ఇప్పుడు నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇది నాది. ఇకను నేను వట్టి చేతులతో ఉండను, సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటాను. హల్లెలూయా. ఇది నాది. ఇది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈజిప్ట్ ఒక దేశపు సంపద మొత్తం తీసుకుని ఇశ్రాయేలు బయలుదేరి వెళుతున్నారు, ఫరోకి జ్ఞానోదయం అయిపోయింది. అమ్మో, మన ఒక దేశపు ఒక రాజ్యపు సంపద అంతా వీళ్ళు సొంతం చేసుకుని వెళ్తున్నారు. ఈ అకౌంట్లోంచి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. హల్లెలూయా. అప్పటిదాకా ఈజిప్టీలు ధనవంతులు, బంగారం ఉంది, వెండి ఉంది. ఆ మరుక్షణం అది ఎవరి సొంతమైంది? ఇశ్రాయేలు సొంతమైంది. అమ్మ, ఇక నేముంది, మన దేశం పేద దేశం, ఎలాగైనా మళ్ళీ వాళ్ళని పట్టుకురావాలి. ఫరో గుర్రాలు రథాలు వేసుకుని టక 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 బయలుదేరారు. ఇశ్రాయేలీల పక్షంగా ఎవరున్నారు? దేవుడు. హల్లెలూయా. ఎవరు వారి పక్షంగా యుద్ధం చేశారు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని వట్టి చేతులతో పంపడం. దేవుడు చెప్తున్నాడు, మీరు వట్టి చేతులతో వెళ్ళరు. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో నువ్వు వెళ్ళకూడదు. ఎలాగ వెళ్ళాలి? దేవుని ఆశీర్వాదాలని సొంతం చేసుకునే వ్యక్తిగా నువ్వు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ పక్షంగా వార్నింగ్ ఇవ్వడానికి, నీ పక్షంగా యుద్ధము చేయడానికి, నీ పక్షంగా రహస్య స్థలములలో దాచి ఉంచిన సమృద్ధి నీకివ్వడానికి నీ దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వట్టి చేతులతో ఉండవు, సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటావు. సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు వట్టి చేతులతో వెళ్ళవు. నువ్వు వట్టి చేతులతో దేవుని బిడ్డగా ఉండకూడదు. నిరుపేద స్థితిలో ఉండకూడదు. బలహీనమైన వ్యక్తిగా ఉండకూడదు. అప్పు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఏం లేని స్థితిలో ఉండకూడదు. దయనీయమైన స్థితిలో ఉండకూడదు. అవమానపరిచే స్థితిలో నువ్వు ఉండకూడదు. నో, ఇది దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. నువ్వే విధంగా ఉండాలి? గొప్ప వ్యక్తిగా, సమృద్ధి కలిగిన వ్యక్తిగా, జనములకు సహాయం చేయగలిగిన వ్యక్తివిగా, ఆశీర్వదింపబడిన వ్యక్తివిగా, అన్నిట్లో మొదటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గరకు వస్తారు ఇప్పుడైనా తల్లిదండ్రులు,
అయ్యా మా అమ్మాయికి ఎంసెట్ సీట్ వచ్చింది, కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చాలంటే చాలా ఖర్చు అవుతుందయ్యా, వద్దులే మామూలు ఏదో ఒకటి పాలిటెక్నిక్ లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి డబ్బు ఖర్చు కానీ కోర్సుల్లో చేర్పిద్దాం అనుకుంటున్నావయ్యా. ఈ మాట అన్నప్పుడు నాకు బాధ వేస్తుంది, కోపం వేస్తుంది. నేను చాలా సలహా ఇచ్చాను, ఇంజనీరింగ్లోనే చేర్పించు. హల్లెలూయా. ది బెస్ట్ ఏదో అక్కడికే వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డలు గొప్పవాళ్ళు కూడా నువ్వు ఏ విధంగా అయితే అనుకుంటున్నావో, నిన్ను ప్రేమించే నీ బిడ్డలను అధికంగా ప్రేమించే నీ దేవుడు కూడా నీ బిడ్డలు గొప్పవాళ్ళగానే ఉంటారు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. మన సంపద మనకుంది, మన దగ్గర సమృద్ధి ఉంది, విస్తారమైన సంపద ఉంది, నిధి ఉంది. మన దేవుడు దాచి ఉంచాడు. మనం వట్టి చేతులతో జీవించాం, మనం వట్టి చేతులతో జీవించాం. హల్లెలూయా. గుండు కూడా కొట్టించుకున్నాను తలనొప్పి వల్ల, పెయిన్స్ ఉండటం వల్ల నాకు అలా ఉందని చెప్పి అందరు తిట్టారు. గుండె కొట్టించుకున్నాను కూడా దేవుని కృప వల్ల. దైవజనులు ఐపీసీ కరుణ్ కుమార్ గారు ప్రార్థన చేయగా సహోదరి దీర్ఘకాల తలనొప్పి నుండి స్వస్థ పొందినారు. ఈ బ్రదర్ గత కొంతకాలంగా శరీర బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. నాకు నీరసం అంతా తగ్గిపోయింది. దైవజనులు ఐపీసీ కరుణ్ కుమార్ గారు బ్రదర్కు ప్రార్థన చేయగా సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నారు. దేవునికి సాక్షిగా నిలిచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా, నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా. నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఉన్నావయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నావయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు ఉన్నావయ్యా నైనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడు ఉన్నావు నాయనా. ప్రభువా, ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభా, ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభా అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభా, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభా, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి బ్రతుకుల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నా మహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన, విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన
జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవశక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ యొక్క దైవశక్తి టీవీ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మరి మీ వంతుగా మా కార్యక్రమాలను మరి మీరు ప్రోత్సహించండి. నశించిపోతూ ఉన్న అపవాది బంధకాలలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క శక్తి ద్వారా విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య స్థాపనలో మరి మీరు కూడా నాతో కలిసి పనిచేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? స్వస్థతగా ఎదురు చూస్తున్నావా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? అయితే రండి. దైవశక్తి స్వస్థత ప్రార్థనలు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిటీ లైట్ చర్చ్, వైఎస్ఆర్ బొమ్మ దగ్గర, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణ్ కుమార్ గారు మీ కొరకు శక్తివంతమైన దేవుని వాక్యం అందించి స్వస్థత ప్రార్థనలు చేసేదారు. వివరాలకు సంప్రదించండి 9973735020 8501090443.